2026 మార్చి నాటికి మావోయిజాన్ని కూకట వేలుతో ప్రకటిస్తానని హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి ప్రకటన వాస్తవం దిశగా ఈరోజు వరుస ఎన్కౌంటర్లు నిర్ధారణ చేస్తున్నాయి. మారేడుమిల్లి సమీపంలో జరిగినటువంటి 2 రోజుల ఎన్కౌంటర్లో శ్రీకాకుళం జిల్లా బాతుపురాని గ్రామానికి చెందినటువంటి టెక్ శంకర్ అలియాస్ జోగారావు ఈరోజు ఎన్కౌంటర్ కాబడ్డారు. ఏఓబిలో సభ్యులైనటువంటి ప్రధాన సూత్రధారైనటువంటి టెక్ శంకర్ 10వ తరగతి వరకు చదివి ఉద్యమాలకు ఆకర్షితులై అప్పట్లో ఉద్దానం ప్రాంతంలో ఉద్యమాలపై పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నటువంటి ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి టెక్ శంకర్ మాత్రం అటవీబాట పట్టి 30 ఏళ్ళు కావస్తుంది. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మరణం బాతుపల్లిలో ప్రతి ఒక్కరిని కూడా ఆవేదన గురిచేస్తుంది. ఈరోజు ఆ పార్థివ శరీరం తెచ్చేందుకు బంధువులందరూ కూడాను ఆ ప్రయత్నాలు చేస్తుంటే పౌర హక్కుల సంఘం మాత్రం ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బాతుపల్లిలో పౌర సంఘం నాయకులు మనతో ఉన్నారు. పోరాటాలు పురిటికట్టుగా చెప్పుకున్న చిక్కోలు జిల్లాలో పోరాట యోధులు అందరూ కూడాను ఈరోజు కనుమరుగయ్యే పరిణామాలు ఆపరేషన్ కగారు తెచ్చిందంటే వాస్తవాలే, దానిని ఏం తీసేయలేము. ఎందుకంటే జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బోటుకప్పు ఎన్కౌంటర్లు ఏవైతే ఉన్నాయో సుమారు 700 మంది పైచులుక ఆదివాసులైతేనేమి, మావిష్ పార్టీ నాయకులైతేనేమి వాళ్ళు బోటుకప్పు ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉన్నది. ఎంత పాశవికంగా హత్యలు జరుగుతున్నాయంటే 2 రోజుల వ్యవధిలోనే సుమారు 15 మందిని చంపేయటం, ఇంకా కొద్దిమంది పోలీసుల యొక్క ఆధీనంలో ఉన్నారనే సమాచారం కూడా కథనాలు, టీవీ కథనాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి ఈ చంపటము, హత్యలు చేయటం అనే పరంపర మొదలైంది. దేశవ్యాప్తంగా దీనికోసం ప్రశ్నించటం అనేది మొదలైనప్పటికీ కూడా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవుల యొక్క ప్రశ్నలని కేంద్ర ప్రభుత్వం పరిగణలో తీసుకునే పరిస్థితి కనపడట్లేదు. కాబట్టి ఇలా చంపుకుంటూ పోతే ఈ ప్రక్రియని ప్రజాస్వామిక దేశంలో ఈ ప్రక్రియను ఎట్లా చూడాలి, ఎలా చూడాలి? కానీ పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వాలకు కూడాను బోటుకప్ ఎన్కౌంటర్లు చేయడం లేదు, వాళ్ళు మావోయిస్టులే అని నిర్ధారించి మరీ ప్రకటన విడుదల చేస్తున్నారు. దాని వెనక ఆపరేషన్ కగార్ సక్సెస్లో భాగంగానే ఈరోజు ఈ ప్రకటనలు దోహదపడుతున్నాయి. ఖచ్చితంగా దాన్ని నమ్మాలి, విశ్వసించాలి. ఒక ప్రశ్న ఏమిటంటే, ఇవి బోటుకప్పు ఎన్కౌంటర్లు కాదు అనుకునేటప్పుడు ప్రత్యక్షంగా యుద్ధమే జరిగినప్పుడు యుద్ధం ఎట్లా ఉంటుంది? 2 వైపుల నుంచి కూడా ప్రాణ నష్టం కానీ, గాయాలు కానీ, అనేక చర్యలు జరుగుతుంటాయి. కానీ అటువైపు నుంచి ఎట్లాంటి నష్టం కానీ ఏమి కానీ జరగట్లే. కానీ నువ్వు ప్రకటన చేయవచ్చు కాక, చట్టం ముందు ఇది బోటుకప్పు ఎన్కౌంటర్, ఎదురు కాల్పులని చెప్పవచ్చు కాక, కానీ సమాజానికి ఏం తెలుస్తా ఉన్నది? సమాజం ఎందుకు మౌనంగా ఉంటే ఉండవచ్చు, కానీ సమాజం ఇది ప్రత్యక్షంగా పట్టుకొని కాల్చివేసినటువంటి సంఘటనలే. ఆ డెడ్ బాడీస్ కానీ, ఆ డెడ్ బాడీస్ మీద ఉన్నటువంటి గాయాలు కానీ ఏవి చూసినా సరే. కాబట్టి ఇది ఎన్కౌంటరు అని చెప్పినప్పటికీ కూడా అది ఖచ్చితంగా బోటుకప్పు ఎన్కౌంటర్ అనేది ఒక స్పష్టత అనేది ప్రజలకు తెలుస్తున్నది, మాకు కూడా తెలుస్తున్నది. ఈ ప్రాంతం వాసిగా ఈరోజు జోగారావు 36 ఏళ్ల క్రితం ఉద్యమం బాట పట్టారు. ఈరోజు ఆయన మరణం ఈ గ్రామంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఏదైతే నంబాల కేశవరావు విషయంలో జరిగినటువంటి దాష్టికానికి మరొకసారి తెరతీస్తారా? ఆయన భౌతికాన్ని బంధువులకు అప్పచెప్పే ప్రక్రియ జరుగుతుందా? ఖచ్చితంగా డెడ్ బాడీ అయితే పోలీసుల యొక్క ప్రకటన మేరకు డెడ్ బాడీ ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పుతామనే దగ్గర ఒక స్పష్టత అనేది ఉన్నది. బాడీని తేటానికి బాతుపురం గ్రామ ప్రెసిడెంట్, అలాగే యువకులు, అలాగే ఇతరులు కూడా రంపచోడవరం వెళ్ళున్నారు. అక్కడి నుంచి వచ్చిన సమాచారం ఏమిటంటే బాడీలు పోస్ట్ మార్టం అయిన తర్వాత బాడీలు తీసుకొస్తామని చెప్పేసి అనేది ఒక స్పష్టత. బాడీ ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు. నంబాల కేశవరావు విషయంలో జరిగినటువంటి ఏదైతే ఆకృతి ఉందో, జోగారావు పార్థివ శరీరం విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వం ఎటువంటి ఆటంకాలు కలిగించడం లేదు అనడానికి ఈ ప్రక్రియ దోహదపడుతున్నది. ప్రభుత్వం అయితే జోగారావు బాడీని ఇవ్వడానికి సిద్ధపడింది. అయితే బాతుపురంలో ఉన్నటువంటి యువకులు, యూత్, మిగతా మహిళలు 30 ఏళ్ళ నుంచి ఆయన ఈ గ్రామం కోసం పుట్టి పెరిగి ఆయన యొక్క చర్యలు, ఆయన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఇతర త్యాగాలు ఏవైతే ఉన్నాయో, అనేక ఉద్యమాల్లో ఆయన పాత్ర ఏదైతే ఉందో దానిని ప్రజలు కథలుగా చెప్పుకునే పరిస్థితి కనపడుతున్నది. వాటి వెనుక విషాదం ఉన్నది, కన్నీటి గాథలు కూడా చెప్పుకొస్తున్నారు. ఒక మంచి యువకుడిని, సమాజానికి ఉపయోగపడే యువకుడిని మేము కోల్పోయాము అనే దగ్గర ఉన్నదన్నమాట. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే, ఏదైతే ముద్ర వేస్తున్నదో స్టేట్, రాజ్యం కానీ, ఇంకా వ్యవస్థ కానీ, వీళ్ళు సంఘ విద్రోహక శక్తులు అన్నటువంటి పదానికి భిన్నంగా, దానికి క్వైట్ ఆపోజిట్గా ప్రజల కోసం వీళ్ళు ప్రాణాలు అర్పించారు
మా సమస్యల కోసం వీళ్ళు కొట్లాడినారు, పోరాటాలు చేసినారు అనే ఒక స్పష్టత ఏదైతే ఉన్నదో దాన్ని ఎవరికి కూడా తుడిచిపెట్టడానికి వీలు లేనటువంటి పరిస్థితి. కాబట్టి డెడ్ బాడీ అనేది ఖచ్చితంగా గ్రామానికి వస్తున్నది. అది ఎప్పుడా ఏంటనేది ఆ కుటుంబ సభ్యులు, స్థానిక ప్రెసిడెంట్లు, ఇతర వ్యక్తులు పోయి ఉన్నారు. వాళ్ళ నుంచి సమాచారం ఇంకా రావాల్సి ఉన్నది. చూస్తే కనుక ప్రస్తుతం ఏవైతే చేస్తున్నట్టు ఎన్కౌంటర్లు ఉన్నాయో అవి బూటకపు ఎన్కౌంటర్లు కావని అధికారులు చెప్పిన మాటల్లో చేతల్లో ఎటువంటి పొంతన లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే యుద్ధం రెండు వైపులు కూడా ఎదురు కాల్పులు జరిగినప్పుడు పోలీస్ సిబ్బంది ఒక్కరు కూడా గాయపడకపోవడం, ఈ పరిణామాలన్నీ కూడా ఈ బూటకపు ఎన్కౌంటర్ లాగానే వీరు భావిస్తున్నారు. ప్రస్తుతం జోగారం పార్థివ శరీరం కోసం బంధువులు అందరూ కూడాను ఏదైతే పోస్ట్ మార్టం నిర్వహించిన ప్రదేశంకి వెళ్ళారు. ప్రస్తుతం చూస్తే కనుక ఏదైతే ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్లో ఉనికి కోల్పోయి ఈరోజు తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్లో తలదాచుకొని ఒడిశా కనెక్ట్ అవ్వాలనుకున్నటువంటి క్రమంలో ఈ ఎన్కౌంటర్ కాబడడం, 13 మంది కాల్పుల్లో చనిపోవడం, ఈ పరిణామాలన్నీ కూడా మావోయిజం అంతం అయిపోయే రోజులు కనుచూపు మేరలో ఉన్నాయండి. ఇది చరిత్రలో సాధ్యం కాని పదం. ఇది తెల్లవాడు నాడు నిన్ను భగత్ సింగ్ అన్నాడు, నల్లవాడు నేడు నిన్ను నక్సలైట్ అంటున్నాడు, ఎల్ల ప్రజలు రేపు మిమ్మల్ని వేగి చుక్కలు అంటారని మహాకవి చెప్పినట్లుగా సమాజంలో ఆర్థిక అసమానతలు ఉన్నప్పుడు, దోపుడు ఉన్నప్పుడు, పీడనున్నప్పుడు ఉద్యమాలను అణచడం అనేది ఇది ఎవరి తరం కాదు. 1970 ప్రాంతంలోనే నక్సలైట్ ఉద్యమం అంతమైందని ఉమ్మడి రాష్ట్రం హైదరాబాదులో ఆనాడు ప్రకటన చేశారు. ఇవాళ 58 ఏళ్ల తర్వాత నక్సలైట్ ఉద్యమం కోసం, నక్సలైట్ల కోసం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. 2026 మార్చి నాటికి డెడ్ లైన్ అమిత్ షా పెట్టి కొంతమందిని చంపొచ్చుగాక, భారీ నష్టం జరగొచ్చుగాక. కానీ ఈ దేశంలో అట్టడుగునున్న ఆదివాసీలు, వాళ్ళు కాలు కిందున్న నేలలో ఉన్న ఖనిజ సంపదను ఈ దేశ బడా కార్పొరేట్ సంస్థలకి ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు దళాలుగా మారి అమ్మ చూస్తున్నప్పుడు ప్రజలు ఆస్తుల రక్షణకు, ప్రకృతి రక్షణకు, పర్యావరణం రక్షణకు ప్రజలు నిరంతరం పోరాడుతూనే ఉంటారు. ప్రజల పోరాటాల్లో ఉద్యమాలు అనేవి ఉంటాయి. ఉద్యమాలను ఆపడం, ఉద్యమాలను రూపుమాపడం అనేది ఇది సాధ్యం కాదు. అంతేకాదు, ఈ దేశ ప్రధాని, హోంశాఖ మంత్రి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి వాళ్ళు, రాజ్యాంగబద్ధంగా పాలన సాగించాల్సినటువంటి వాళ్ళు, వాళ్లే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని చంపుతామని ప్రకటించడం ఏదైతే ఉందో ఇది దారుణం. ఇది ప్రజాస్వామిక దేశమని చెప్పుకోబడుతున్నప్పటికీ ఆచరణలో ఇది నియంతృత్వం అనేటటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. ప్రస్తుతం మాత్రం మావోయిజం అంతం చేయాలన్నటువంటి ఆ ఆకాంక్ష మాత్రం ఈరోజు ప్రజా ఆకాంక్షకు అనుగుణంగా సమస్యలపై పోరాడే ఈ పోరాట యోధులు మాత్రం ప్రజల కోసమే వాళ్ళు ప్రాణాలు అర్పించారన్నటువంటి సంకేతాలు ఉన్నాయి. గతం కూడాను మావోయిజానికి ఉన్నటువంటి ప్రజల సమస్యలపై పోరాటటువంటి వారి చరిత్రను తుడిచేయడం మాత్రం ఎవరెవరు సాధ్యం కాదని చెప్పి హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం జోగారావు గ్రామంలో మాత్రం విషయాచరణలు అనుకున్నాయి. ఆయన పార్థివ శరీరం కోసం గ్రామస్తులే కాకుండా ఆయన అభిమానులు చాలామంది కూడా నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక ఈ ప్రక్రియను ఏ విధంగా తీసుకోవచ్చు, ఛత్తీస్గఢ్లో దండకారణ్యంలో ఈరోజు ఉనికిని కోల్పోయి మళ్ళీ ఏఓబిలో పాగాయడానికి వచ్చిన క్రమంలో ఇలా మాటు వేసి పోలీసులు ఎన్కౌంటర్ చేయడం, ఆ ఎన్కౌంటర్లో కూడాను అది పూర్తిగా ఎన్కౌంటర్ మాత్రమే, బూటకపు ఎన్కౌంటర్ కాదు అని చెప్పి నిర్ధారించి ఏ మేరకు దాని పరిణామాలు తీసుకుంటారు. కామ్రేడ్ జోగారావు ఎన్కౌంటర్ కానీ, అలాగే మిగతా ఎన్కౌంటర్లు కానీ, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లు కానీ ఇవాళ చూసుకున్నప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం అన్ని రాష్ట్రాల్లో మిలిటరీని పెట్టి కగారో ఆపరేషన్ అన్నమాట మొదలుపెట్టిన తర్వాత దాన్ని డ్రోన్స్ చేత ఫైరింగ్ ఇవాళ చేసి కొంత నష్టం అన్నమాట జరగడం అనేది వాస్తవం. అంటే ఈ నష్టం వెనక ఏదైతే వారి ఆశయానికి అనుగుణంగా వీరిని ఇలా కోసుకెళ్ళిపోతున్నారంటే ఈ ఈ నష్టాలకు సంబంధించి ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ దేశంలో ఏదైతే ప్రధాన అంశం ఉన్నదో ఆ అంశానికి సంబంధించి వచ్చింది గిరిజన సంపద, గిరిజన కాలు కింద ఉన్న ఖనిజ సంపద మొత్తం ఏంటంటే పాలక వర్గాలు ఏంటంటే దోపిడీదారులకి, మొత్తం ఏంటంటే పెట్టుబడిదారులకి, వ్యాపారస్తులకి ఏంటంటే పెట్టినాన్ని మొత్తం ఏంటంటే ప్రజలు అక్కడ మావోయిస్ట్ పార్టీ అందరూ వ్యతిరేకిస్తారు. ప్రజలుగా ప్రధానంగా మొత్తం వ్యతిరేకించి చాలామంది చనిపోయారు. ప్రజలకి ఇంకా మొత్తం ఏంటంటే ఒక మూకుమ్మడిగా మొత్తం వేలాది మందికి ఒక దగ్గర పెట్టి మొత్తం బెదిరించడము ఇవాళ చేయడం అనేది
ప్రజాస్వామ్యకి విరోధమైనది. అలాగే ఇందులో భాగంగానే జోగారు కానీ నంబాల కేశవరావు కానీ ఇది కానీ దోపిడి ఉన్నంతకాలం, మొత్తం ఏంటంటే పీడన ఉన్నంతకాలము, ఉద్యమాన్ని శ్రీకాకుళం ఉద్యమాన్ని అనమాట మొత్తం రూపుమాపేస్తామని ఎంగళరావు అన్నా, ఈనాడు ఏంటంటే ఈ ప్రభుత్వం అనే బీజేపీ ప్రభుత్వం అనే ఇంకో పాటు ప్రభుత్వం అనే ప్రజల సమస్య పరిష్కారం కాకుండా, భూ సమస్య పరిష్కారం కాకుండా మొత్తం ఏంటంటే విప్లవ ఉద్యమాన్ని మొత్తం నక్సలైట్ ఉద్యమాన్ని అణిసేయడము మొత్తం మాపేయడం అనేది అసాధ్యం. కొంత నష్టపోవచ్చు, లేకుండా పోయే పరిస్థితి ఇంకా శ్రీకాకుళం జిల్లాలో చూసాం. కొద్దిగా మంది మొత్తం ఏంటంటే శ్రీకాకుళం ఉద్యమాన్ని మళ్ళీ సందర్పుల్లారెడ్డిలు అందరూ వచ్చి మొత్తం ఒక ఆల్టర్నేటివ్ అనమాట ఒక పేగా వేశారు. అలాగే ఈరోజు మావోయిస్ట్ పార్టీ అనమాట ఇది కొంత ఇదే అవుతాయి కావచ్చు, కానీ ఇది కావచ్చు. జోగారావు మాత్రం 88లో వెళ్ళి మొత్తం ఇంతవరకు ఇల్లు చూపి అనమాట చూడలేదు. అతను మంచి కామ్రేడు. అంటే గతంలో కూడా ఒక ఎస్పీ ఆ బంధువులు సంప్రదించి లొంగిపోమని కూడాను ఒక అంటే ఆ బంధువులు కోరిన విషయం ఉంది, వాస్తవేనా? ఈ వాస్తవమే, కానీ వీళ్ళ చేతిలో లేదు కదా. మొత్తం ఏంటంటే అతను ఒక రాష్ట్ర కమిటీ సభ్యుడు, మొత్తం ఏంటంటే ఒక ఉద్యమ నాయకుడు, మొత్తం నీ చేతిలో నా చేతిలో లేదు. అలా ఆలోచించుకోవాల్సిన సబ్జెక్టు సంబంధించి అది అందరికీ కాదు. కొంతమంది ఈరోజు ఏంటంటే లొంగిపోతున్నారు, మొత్తం చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఇంకొచ్చేయండి అనుకుని ఏంటంటే ప్రభుత్వం మిగతా వాళ్ళు అంటున్నారు. మొత్తం లొంగిపోయిన వాళ్ళు ఇంకా మొత్తం ఏంటంటే పొలోగా వాళ్ళకి మొత్తం ఏంటంటే నిర్బంధానికి కొంత జరగవచ్చు. కానీ ఆ ఆయుధాలు ఏంటంటే మొత్తం ప్రజలకు కానీ మొత్తం ఏంటంటే మొత్తం పార్టీకి ఒప్పుకుంటూ వచ్చేయడం అంటే అతను ఆత్మ ఉంచినా మొత్తం వాళ్ళ దిగజారు విధానం ఎంత అనేది మొత్తం ప్రజలు అనుకుంటున్నారు. చాలా మంది ప్రస్తుతం మాత్రం జోగారావు ఎల్ఎస్ టెక్ శంకర్ ఈ విషయంలో మాత్రం ఆయన 1988లో విప్లవ బాట పట్టారు. ఆయన 36 ఏళ్ల పాటు ఊరుకు దూరంగా ఉండి ఇక్కడ సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి ఆయన ఈరోజు ఎన్కౌంటర్ కాపాడడం మాత్రం బాతుపురం గ్రామస్తులు అందరూ కూడాను ఈరోజు ఆయన మరణాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. చూస్తే కనుక 10వ తరగతి చదువుకొని ఈరోజు మావోయిస్ట్ పార్టీలో హిడ్మాకు అతి సన్నిహితంగా ఉండి ఒక టెక్నాలజీ అంటే ఒక ల్యాండ్ మైన్ అమర్చాలంటే టెక్ శంకర్ మించిన టెక్నాలజీ ఇంకెవరి దగ్గర లేదు అన్నటువంటి కథనాలు మనం చూస్తున్నాం. ఆయనకి అంత అపార పరిజ్ఞానం రావడానికి ఉద్యమంపై ఉన్నటువంటి ఆసక్తేనా? ఆసక్తే. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే హిడ్మా అనే వ్యక్తి కూడా కేవలం 5వ తరగతి చదువుకున్నారు. 5వ తరగతి చదివిన తర్వాత అతను ఈరోజు 6 భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఇక్కడ అతను 5వ తరగతి చదువుకోవచ్చు, 10వ తరగతి చదువుకోవచ్చు, కానీ ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత అంచెలంచెలుగా ఒకవైపు విద్యను ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ భాషా పరిజ్ఞానం పెంచుకుంటూ అందులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇంకొక వైపు పెంచుకుంటూ ప్రజల అవసరాలకి పోరాట అవసరాలకు తగ్గట్టు వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలను ఏ వ్యక్తిలో ఏ నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యాన్ని వెలికి తీసి వాళ్ళని ఆ దాంట్లో తర్ఫీదు ఇచ్చి ఉద్యమం ఆ ప్రజలకి ఆ ఉద్యమానికి అనుకూలంగా మలుచుకుంటుంది. ఇక్కడ విద్య ప్రామాణికం కాదు, ఆ అంకిత భావము ఆ త్యాగము అవే ప్రామాణికాలు అవుతాయి. అంటే ఈ పొడమ మీద పుట్టినటువంటి ఆయనకి అటువంటి ఆకర్షింపే గుణం ఈరోజు ఆయన ఏ మార్గం అయితే ఎంచుకున్నాడో ఆ మార్గం ఈరోజు ఆయనకి ఇంత పేరు తెచ్చిపెట్టింది అనుకోవచ్చా? 100% అతను ఎంచుకునే మార్గం అయితే ప్రజల కోసం అవసరమైతే ప్రాణాలను సైతం ఇవ్వాలని వెళ్ళారో అదేవిధంగా కడదాకా దాన్ని కొనసాగిస్తూ ఈరోజు ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేశారు. ఇది ఈ ప్రాంతవాసిగా నేను కూడా గర్విస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇంతకుముందు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతుందా అంతరించిపోతుందా అనేది. మనం గతంలోకి వెళ్తే చరిత్రలోకి వెళ్తే ఆ నక్సల్బరీ చారు మజుందార్ నుంచి నేటి జోగారావు వరకు హిడ్మా వరకు మాట్లాడుకుంటే చరిత్ర మనకి చెప్తున్న వాస్తవాలు ఏంటంటే ఉద్యమాలు ఎప్పుడు కూడా అంతరించిపోవు. ఈ దేశంలో సామాజిక ఆర్థిక అసమానతలు ఉన్నంత వరకు ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ అసమానతలు వాటన్నిటిని కూడా అతిక్రమించి ప్రభుత్వాలన్నీ కూడా సుపరిపాలన అందిస్తున్నాం కాబట్టి ఈ ఉద్యమాలకి ఇంకా కాలం చెల్లింది కాబట్టే దీన్ని పూర్తిగా కూకట వేలుతో ప్రకటించేందుకు ఆపరేషన్ కాగానే రంగంలో అభివృద్ధి చెందింది అని ప్రభుత్వాలు మన వ్యక్తిగత మీడియాతో తన సొంత మీడియాతో ప్రచారం అయితే చేసుకుంటున్నారే కానీ అభివృద్ధి అయితే జరగలేదు. నిరుద్యోగం ఒకవైపు పెరుగుతుంది, పేదరికం ఒకవైపు పెరుగుతుంది. ఇంకా అవే కాకుండా అసమానతలు అనేవి తారాస్థాయికి వెళ్ళాయి. కొద్దిమంది దేశ సంపద అంతా గుప్పడి మంది చేతుల్లోనే ఉంది. ఇంకా చాలామంది ప్రజలు ఈ రోజుకి కూడా వలస కూలీలుగా వెళ్తున్నారు, ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్తున్నారు. అస్తిత్వం కోసం పోరాటాలు అయితే చాలా మట్టుగా చేస్తున్నారు. స్వతంత్రం సిద్ధించి 79 సంవత్సరాలు కావస్తున్నా కూడాను ఇంకా పోరాటాల ఆవశ్యకత ఇంకా భారతదేశంలో ఉంది అన్నటువంటి పరిణామాలు ఉందనుకుంటున్నారు. తప్పకుండా ఉందండి.
స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళు కాదు, ఇప్పటికీ ఎన్నేళ్ళు జరిగినా స్వతంత్రం వచ్చిందని చెప్పుకోవడమే తప్ప పూర్తి స్థాయి స్వాతంత్రం అయితే ప్రజలకు ఇంకా రాలేదు. స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి, నిర్బంధం. నిజంగానే స్వాతంత్రం ఉంటే స్వతంత్ర దేశంలో ఆ దేశ పౌరుల మీద ఆ దేశ సైన్యమే హత్యలు చేస్తుంది. నిజంగానే ఎదురుకాల్పుల్లో చనిపోతే ఎదురుకాల్పులు క్రాస్ ఆఫ్ ఫైరింగ్ అంటే ఇద్దరికి ఒకరికి ఒకరు ఫైరింగ్ జరిగినప్పుడు ఒక పక్క గాయమైనా జరుగుతుంది. ఏమీ లేకుండా అలా ఎక్కడో ఒక దగ్గర తీసుకుని వచ్చి అంటే ద్రోహులు ఇచ్చే సమాచారంతో తీసుకుని వచ్చి వాళ్ళని తెచ్చి ఎక్కడో దగ్గర కాల్చిపడేసి ఇది ఎన్కౌంటర్ అనే కట్టుకథలు అనేది మనం చిన్నప్పటి నుండి వింటున్నాము, చూస్తున్నాము. ఇది కొనసాగుతుంది, భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. చూస్తే కనుక ఎప్పుడైనా టెక్ శంకర్ని మీరు దగ్గరుండి చూసారా? మీకు ఏమైనా సన్నిహితులా లేకపోతే వాస్తవంగా నేను చిన్నప్పటి నుంచి కాశీబొగ్గులో చదువుకొని అక్కడే ఉండేవాడిని. నేను ఎప్పుడు అతను చూడలేదు. ఈ ప్రాంత వాసిని. నేను ఈ మధ్యనే పక్కనే రాజాం సర్పంచ్గా ఉన్నందువల్ల ఇక్కడ చేరుకున్నాను. ఇతని గురించి విన్నాను. మా గ్రామస్తులు పాత గ్రామస్తులు కానీ, అంటే గ్రామంలో ఉన్న పాత వ్యక్తులు కానీ, అలాగే ఆ తరం వ్యక్తులు కానీ చెప్తుంటే వినడమే కానీ నేను ఎప్పుడు అతనితో చూడలేదు. కాకపోతే వాళ్ళ తమ్ముడు నా క్లాస్మేట్ కాశీబుగ్లో చదువుకున్నప్పుడు, మధు అనే వ్యక్తి. ఆ తర్వాత తెలిసింది వాళ్ళ అన్నయ్య అండర్ గ్రౌండ్లో ఉన్నారని. ఈ మధ్యనే తెలిసింది, ఇక్కడికి వచ్చాక తెలిసింది సార్. చూస్తే కనుక ఉద్దానం ఉద్యమం తారాస్థాయిలో ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రచారంలో మాత్రం ఆకర్షితులైనటువంటి జోగారావు అలియాస్ టెక్ శంకర్ మాత్రం ఈరోజు 36 ఏళ్ల క్రితం గ్రామం విడిచి అడవుబాటు పట్టి ఈరోజు ఎన్కౌంటర్లో దుర్మరణం పాలయ్యారు. కాకపోతే పోరాట సమస్యలు అదేవిధంగా అసమానతలు ఉన్నంతకాలం కూడాను మావోయిజం మాత్రం ఇంకా బతికి ఉంది. ఆ ఇజాన్ని మాత్రం కూకటి వేలుతో ప్రకటించాలని ప్రభుత్వాల తాలూగా దురుద్దేశానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలే జవాబు చెప్తారు. చరిత్ర చూసినా కూడాను మావోయిజాన్ని అంతం చేసామని మాటలే తప్ప దాన్ని పెకలించేందుకు మాత్రం ఎవరికి కూడా సాధ్యం కాదు. ఈ పోరాటం ప్రజలకు సమస్యలు ఉన్నంత వరకు, పేదరికం ఉన్నంత వరకు కూడాను ఈ పోరాట పడడం కొనసాగుతుంది. కాకపోతే ఇది ఇంకొక పేరుతో మళ్ళీ ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టే పరిణామాలు మాత్రం ఉన్నాయి. ప్రస్తుతం ఆపరేషన్ కగారు రూపంలో ఓచకోత కోస్తూ ఎన్కౌంటర్ అన్నటువంటి ఒక ముద్ర వేస్తున్నారు. కాకపోతే ఈ ఎన్కౌంటర్లో బాహాబాయిగా కాల్పులు జరిగినప్పుడు ఏ ఒక్క పోలీసు కూడాను గాయపడకపోవడం, ఈ పరిణామాలన్నీ కావాలని వారిని హత్య చేసి ఈరోజు ఎన్కౌంటర్గా చిత్రీస్తున్నారు. కాల్పుడు కూడా బోటుకు ప్రకటనలుగా వారు భావిస్తున్నారు. జోగారాం పార్థివ శరీరం కోసం మాత్రం బాతు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. బంధువులకు ఆ పార్థివ శరీరం కనుక ఈరోజు అప్పచెప్పినట్లయితే నంబాల కేశవరావు విషయంలో జరిగినటువంటి ఏదైతే ఛత్తీస్గఢ్ పోలీసులు చేసినటువంటి అటువంటి ఆకృత్యాలు పాల్పడతారా, ఆయన పార్థివ శరీరాన్ని బంధువులకు ఇచ్చి ఆయన అంత్యక్రియలు ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం దోహదపడుతుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. బాతుపురం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీగా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.